శనివారం థియేటర్స్ లో మంచి బజ్ తో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఆది సాయి కుమార్ నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం సింబాలో కూడా ఒకటి. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా లేదా, ఆది కోరుకుంటున్న హిట్ దొరికిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అది 1980 దశకం. సింబాలా అనే ఒక చిన్న ఊర్లో ఆకస్మికంగా ఒక భారీ ఉల్క పడుతుంది. సరిగ్గా అది పడిన తర్వాత నుంచి ఆ ఊర్లో కొన్ని ఊహించని ఘటనలు మొదలవుతాయి. ఒకరి తర్వాత ఒకరు తమ మెడ వెనుక ఒక బొడిపిలా వచ్చి తర్వాత అది విచ్ఛిన్నమై చనిపోతూ ఉంటారు. అయితే ఆ ఉల్క ఏంటి అని పరిశోధించడానికి వచ్చిన ప్రభుత్వ జియో సైంటిస్ట్, పైగా నాస్తికుడు విక్రమ్ ఆ ఊరి సమస్య మధ్యలోకి వెళ్తాడు. అక్కడి నుంచి శాస్త్రానికి సైన్స్ కి మధ్య వార్ ఎలా నటించింది, అసలు ఆ ఊరికి ఏమైంది, ఆ ఉల్క వెనుక ఉన్నది సైన్సా లేక శాస్త్రమా, ఆ ఊర్లో చావులు ఆగాయా లేదా, ఆదికి మాత్రమే కనిపించే దేవి ఎవరు, విక్రమ్ చేసింది ఏమిటి అనేవి తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో దర్శకుడు ఎంచుకున్న కోర్ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో వస్తున్న డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్డ్ సబ్జెక్టులలో ఇది మరో కొత్త కోణం అని చెప్పొచ్చు. ఇందులో సాయి కుమార్ వాయిస్ ఓవర్తో చెప్పించిన బ్యాక్ స్టోరీ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ కి ఒక కొత్త సమాచారాన్ని అందించినట్టు అనిపిస్తుంది. ఇందులో డివోషన్ అంశాలని, ప్రస్తుత వాస్తు సంబంధించిన అంశాలు అర్థమయ్యేలా చెప్పడం డీసెంట్ గా అనిపిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక సమయం తర్వాత కొన్ని పరిస్థితులు ఆడియన్స్ కి ముందే అర్థమైనప్పటికీ అక్కడ వచ్చిన కొన్ని డివోషనల్ మూమెంట్స్ ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని సీన్స్ లో మెయింటైన్ చేసిన థ్రిల్ అంశాలు కూడా బాగున్నాయి. ఇక నటులో ఆది సాయి కుమార్ మంచి పెర్ఫార్మెన్స్ అందించాడు. మెయిన్ గా తన స్క్రిప్ట్ సెలక్షన్ కి ఇంకొంచెం ఎక్కువ మార్కులు ఇవ్వచ్చు. ఈ సినిమా కోసం తన లుక్ కరెక్ట్ గా సెట్ అయ్యి విక్రమ్ అనే పాత్రలో మంచి నటన తను కనబరిచాడు. ఇక తనతో పాటుగా అర్చన అయ్యర్ కి కూడా మంచి రోల్ దక్కింది. దేవి పాత్రలో ఆమె తన ప్రజెన్స్ తో ఆకట్టుకుంటుంది. అలాగే నటుడు మధునందన్, హర్షవర్ధన్ డీసెంట్ నటన అందిస్తే రవివర్మ అలాగే నటుడు లక్ష్మణ్ మీసాలడు తమ పెర్ఫార్మెన్స్ తో సర్ప్రైజ్ చేశారు. వీరితో పాటు ఇతర ప్రధాన తారాగణం బాగానే చేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లం మాత్రం కథనంలో కొంచెం లోపమే అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ లో చాలా వరకు సీన్స్ ఊహాజనితంగా కొనసాగుతాయి. సో ఒక మూమెంట్ తర్వాత అంత ఇంట్రెస్టింగ్ గా సినిమా వెళుతున్నట్టు అనిపించదు. హీరోయిన్ ఇంకా ఆ ఊర్లో జరిగే చావులు లాంటివి చాలా రెగ్యులర్ ఫార్మేట్ లో అనిపిస్తాయి. వీటిని దర్శకుడు ఇంకొంచెం కొత్తగా ఏమైనా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. అంతేకాకుండా సైన్స్ కి శాస్త్రానికి నడుమ ఘర్షణ సన్నివేశాలు లాంటివి ఇంకొంచెం జోడించి ఉండాల్సింది. అలాగే సినిమాలో చూపించిన ఏ విజువల్ ట్రాక్ కూడా అంత నేచురల్ గా లేదు, బాగోలేదని చెప్పడానికి లేదు. దీని బదులు కరెక్ట్ గా యానిమేషన్ లోనే చేసుకుని ఉంటే బాగుండేది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణంలో డీసెంట్ గా ఉన్నాయి. సినిమా సెటప్, ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. శ్రీచరణ్ పాకాల స్కోర్ సినిమాలో చాలా బాగుంది. సౌండ్ డిజైన్ నీట్ గా చేసుకున్నారు. ప్రవీణ్ కే బంగారే కెమెరా వర్క్ బాగుంది. శ్రవణ్ కడికినేని ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక దర్శకుడు యుగంధర్ మనీ విషయానికి వస్తే తన వర్క్ ఈ సినిమాకి బాగుంది. మెయిన్ గా తాను ఎంచుకున్న కోర్ పాయింట్ ఈ సినిమాను మెప్పిస్తుంది. దీనికి అనుగుణంగా అల్లుకున్న కథంలో కొంచెం ట్రాక్ మాత్రం రెగ్యులర్ గా ఉంది. కానీ మిగతా సస్పెన్స్ ఇంకా డివోషనల్ మూమెంట్స్ మాత్రం మెప్పిస్తాయి. అవి మినహా తన వర్క్ ఈ సినిమాకి బాగుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సింబాలా చిత్రం ఒక డీసెంట్ డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్డ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. దర్శకుడు తీసుకున్న కోర్ లైన్ ఇందులో బాగుంది. అలాగే దీనితో సాగే కొన్ని సీన్స్ కూడా ఇందులో బాగున్నాయి. కాకపోతే ఆ ఊర్లో జరిగే ట్రాక్ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. ఇది మినహాయిస్తే ఈ సినిమా మెప్పిస్తుంది.